Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language at Treasure. How are you all? Hope you all are doing great. లాస్ట్ ఫ్యూ వీడియోస్లో నేను పార్టిసిపల్ ఫ్రేజెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అయితే పార్టిసిపల్ ఫ్రేజెస్ అనేవి ఎప్పుడైతే మనకు పర్ఫెక్ట్ టెన్సెస్ బాగా అర్థమైతే పార్టిసిపల్ ఫ్రేజెస్ కూడా అర్థమవుతాయి. సో ఈ వీడియోలో నేను పర్ఫెక్ట్ టెన్సెస్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్ చేయబోతున్నాను. ఓకే, ఈ పర్ఫెక్ట్ టెన్సెస్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ అనే మాట ఎందుకు ఉపయోగించబడింది? పర్ఫెక్ట్ అంటే ఇంగ్లీష్లో యాక్చువల్లీ మీనింగ్ అయితే వేరే, కానీ మరి గ్రామర్లో దీన్ని పర్ఫెక్ట్ అని వాడబడింది. ఎందుకు అంటే దీని ఆరిజిన్, ఈ పర్ఫెక్ట్ అనే వర్డ్ యొక్క ఆరిజిన్ లాటిన్ వర్డ్ పర్ఫెక్టస్ అనే వర్డ్ నుండి తీసుకోబడింది. పర్ఫెక్టస్ అని లాటిన్లో చెప్పబడితే దానికి మీనింగ్ ఏంటి అంటే పర్ఫెక్టస్ అంటే కంప్లీటెడ్ ఆర్ ఫినిష్డ్, అంటే జరిగిపోయింది లేక ముగించబడింది అని అర్థం ఇస్తుంది. కాబట్టి ఇంగ్లీష్ గ్రామర్లో జరిగిపోయిన సంఘటనల గురించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే సెంటెన్సెస్ని పర్ఫెక్ట్ సెంటెన్సెస్ అని అంటుంటాం. ఓకే, పర్ఫెక్ట్ అనగానే మనకు గుర్తు రావాలి ఏంటి అంటే అది జరిగిపోయిన కంప్లీట్ అయిన యాక్షన్ గురించి, జరిగిపోయిన సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాము అనేది అర్థం కావాలి. ఓకే, అంటే ఈ సెంటెన్సెస్లో ఖచ్చితంగా వర్బ్స్ అనేవి ఉంటాయి. ఆ వర్బ్స్ V3 ఫామ్లో ఉంటాయి. ఈ పర్ఫెక్ట్ సెంటెన్సెస్ అనేవి అన్ని ఫామ్స్లో ఉంటాయి. అంటే 12 టెన్సెస్ ఉంటాయి కదా మనకి, ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్నిట్లో ఈ పర్ఫెక్ట్ సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ పర్ఫెక్ట్ సెంటెన్సెస్కి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇవి పాస్ట్లోనే ఉంటాయి, జరిగిపోయిన వాటి గురించి చెప్పటం. ఓకే, అయితే జరిగిపోయిన వాటి గురించి చెప్పటం అంటే మరి ఇందులో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది ఏంటి, ప్రజెంట్ అంటే ఇప్పుడు జరుగుతున్నది కదా అని మీకు డౌట్ రావచ్చు. కరెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కూడా ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ కూడా ఉంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా ఉంది. సో ఈ మూడు టెన్సెస్ని, పర్ఫెక్ట్ టెన్సెస్ని ఏ ఏ సమయాలలో ఏ ఏ సిచ్యువేషన్స్లో ఏ రకంగా ఉపయోగించాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఓకే, కొన్ని తెలుగు సెంటెన్సెస్ మనం రెగ్యులర్గా మాట్లాడేవి ఏ రకంగా ఉంటాయో చూద్దాము. ఫస్ట్ ఒక సెంటెన్స్ ఏంటంటే నేను ఇల్లు క్లీన్ చేసేసాను. నేను ఇల్లు క్లీన్ చేసేసాను అంటే ఏంటి, క్లీన్ చేయటము కొద్దిసేపటి క్రితం మొదలైంది, ఇప్పుడే అయిపోయింది, అంటే రీసెంట్గా కొద్దిసేపు క్రితమే నేను ఆ పని ముగించేశాను. ఓకే, అంటే ఏంటి, ఈ తెలుగుని, ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ రకంగా చెప్తాము, ఐ హ్యావ్ క్లీన్డ్ ద హౌస్, నేను ఇల్లు క్లీన్ చేసేసాను. అయితే ఈ సెంటెన్స్ని పాస్ట్లో చెప్పాలి కదా, కాబట్టి ఐ క్లీన్ ద హౌస్ అని కూడా చెప్పొచ్చు కదా. మరి ఎందుకు అది అట్లా చెప్పట్లేదు మనము? ఎందుకంటే ఐ క్లీన్ ద హౌస్ అని చెప్పినట్టయితే అది ఇప్పుడు రీసెంట్గా చేసిన పని కాదు అని అర్థం. అంటే అది ఎప్పుడో పాస్ట్లో కొంతకాలం కిందట ఎప్పుడో జరిగిపోయింది, ఎప్పుడో ఆ పని నేను చేశాను అని చెప్పటం. మరైతే కొద్ది సమయం క్రితమే నేను ఈ పని ముగించేశాను అని చెప్పాలంటే ఎట్లా చెప్పాలి? తెలుగులో కొద్దిసేపు క్రితమే నేను ఈ పని అంతా ముగించేశాను అంటే ఇల్లు క్లీనింగ్ అంతా ముగించేశాను, ముగించి కూడా ఒక అరగంట అయ్యింది, అంటే ఇంతకు ముందే నేను ఈ పని అంతా చేసేసాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎట్లా చెప్తాం మరి? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎట్లా చెప్తామంటే ఐ హ్యావ్ క్లీన్డ్ ద హౌస్, ఐ హ్యావ్ క్లీన్డ్ ద హౌస్. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ వచ్చిన తర్వాత V3 వర్బ్ వచ్చి సెంటెన్స్ కంప్లీట్ అయ్యింది అంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అని మనం గుర్తుపట్టాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. అతడు తన హోంవర్క్ ముగించేశాడు. అతడు తన హోంవర్క్ ముగించేశాడు అంటే ఏంటి, హోంవర్క్ ఇవ్వబడింది, దాన్ని కంప్లీట్ చేసేసాడు. సో అది ఇంకా రేపో ఎప్పుడో సబ్మిట్ చేయాలా, చెయ్యలేదు, కంప్లీట్ అయితే చేశాడు అంటే ఏంటి, అది ప్రజెంట్లోకే లింక్ ఉంది. అంటే హోంవర్క్ చేసేసాడు, చేసిన తర్వాత దాని తర్వాత ఇంకో పని ఉంటుంది, అది ఇంకా ఇప్పుడు జరగలేదు, కాబట్టి ఇది ప్రజెంట్లోకే లింక్ ఉంది. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎట్లా చెప్తాము అంటే హీ హ్యాస్ డన్ హిజ్ హోంవర్క్. హీ హ్యాస్, ఇక్కడ హ్యాస్ వచ్చింది ఎందుకంటే హీ అనేది థర్డ్ పర్సన్ సింగ్యులర్, కాబట్టి హ్యావ్, హ్యాస్, హ్యాడ్లో హ్యాస్ అనేది ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. హీ హ్యాస్ డన్ హిజ్ హోంవర్క్ అని ఇంగ్లీష్లో చెప్పటం జరుగుతుంది. అంటే హ్యాస్ అనేది ఆక్సిలరీ వర్బ్, డన్ అనేది V3 వర్బ్. ఓకే, రైట్. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను ఒక క్రొత్త బైక్ కొనుక్కున్నాను అంటే ఏంటి, రీసెంట్లీ కొనుక్కున్నాడని అర్థమవుతుంది కదా సెంటెన్స్ని బట్టి. నేను ఒక కొత్త బైక్ కొనుక్కున్నాను అంటే రీసెంట్గా, మేబీ లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ ఎప్పుడో.
సో దాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బాట్ అ న్యూ బైక్. ఐ హ్యావ్ బాట్ అ న్యూ బైక్. ఎందుకు? రీసెంట్గా కొనుక్కున్నా కాబట్టి బండి కొత్తది, ఇంకా అది నా దగ్గరే ఉంది, ప్రజెంట్కి లింక్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ బాట్ అ న్యూ బైక్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ సెంటెన్స్. లెట్స్ సీ ద సెకండ్ సెంటెన్స్, దట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ ఏంటి అంటే ఈ సెంటెన్సెస్లో జరిగిపోయిన రెండు కార్యాలు ఉంటాయి, రెండు క్రియలు ఉంటాయి. అంటే ఏవైతే రెండు యాక్షన్స్ జరిగిపోయినాయో వాటి గురించి చెప్పటం జరుగుతుంది. ఈ రెండు యాక్షన్స్కి ప్రజెంట్ సిచ్యువేషన్కి ఏమీ లింక్ ఉండదు. అంటే ఇప్పుడు వర్తమానంలో ఇప్పుడు జరుగుతున్న కాలానికి ఇప్పుడు మనం ఏదైతే ఈ టైంలో ఉన్నామో ఈ టైంకి ఏమీ కనెక్షన్ ఉండదు. అంటే ఈరోజు మనం ఏదైనా పని చేస్తుంటే ఆ జరిగిన యాక్షన్స్ ఈ రోజుకి ఏం కనెక్షన్ ఉండవు, అది ఇంతకుముందే ఎప్పుడో జరిగిపోయినాయి. ఓకే, ఒక తెలుగు ఎగ్జాంపుల్ చూద్దాం. వాళ్ళు రాకముందే నేను ఇల్లు క్లీన్ చేశాను. వాళ్ళు రాకముందే అనేది ఒక యాక్షన్, నేను ఇల్లు క్లీన్ చేసేసాను అనేది రెండవ యాక్షన్. అంటే ఇక్కడ ఇద్దరు రెండు యాక్షన్లు చేస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు బయలుదేరారు, కానీ ఇంకా ఇంటికి రాలేదు. సో ఆ యాక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక యాక్షన్ ఏంటి? నేను ఇల్లు క్లీన్ చేసేసాను. ఇక్కడ నేను స్టార్ట్ చేశాను ఏంటి? ఇల్లు క్లీన్ చేయటము. కానీ వాళ్ళు ఇంకా రాలేదు, కానీ నా పని అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఇక్కడ సెకండ్ యాక్షన్లో ఏదైతే స్టార్ట్ అయిందో అది ముగించబడింది. ఏదైతే ఫస్ట్ యాక్షన్ వాళ్ళు రాకముందే అని ఉందో వాళ్ళు ఇంకా స్టార్ట్ అయ్యారు, వాళ్ళది మొదలు పెట్టారు, కానీ వాళ్ళది ఇంకా కంప్లీట్ కాలేదు. అంటే ఏంటి? రెండు యాక్షన్లు ఉన్న సెంటెన్సెస్ ఇవి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే రెండు జరిగిపోయిన యాక్షన్ల గురించి చెప్పుకునే సిచ్యువేషన్స్. ఓకే, అట్లా అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ రకంగా చెప్తాము అంటే వాళ్ళు రాకముందే నేను ఇల్లు క్లీన్ చేసేసాను. దాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ క్లీన్డ్ ద హౌస్ బిఫోర్ దే అరైవ్డ్. అయితే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అని ఎందుకన్నాము అంటే హ్యాడ్ క్లీన్డ్. ప్రజెంట్ అయితే హ్యావ్ వస్తుంది, పాస్ట్ అయితే హ్యాడ్, HAD హ్యాడ్. ఐ హ్యాడ్ క్లీన్డ్, నేను క్లీన్ చేసేసాను. ఎప్పుడు? బిఫోర్ దే అరైవ్డ్, వాళ్ళు రాకముందే. అంటే వాళ్ళు రావడం అనేది ఒక యాక్షన్, నేను క్లీన్ చేయడం అనేది ఇంకొక యాక్షన్. ఐ హ్యాడ్ క్లీన్ ద హౌస్ బిఫోర్ దే అరైవ్డ్ అంటే ఇది లాస్ట్ మంత్ లాస్ట్ వీకో ఎప్పుడో వాళ్ళు వస్తున్నా అన్నారు, వాళ్ళు రాకముందే నేను మాత్రం ఇల్లంతా క్లీన్ చేసేసాను. అంటే ఏంటి? బిఫోర్ ది అరైవ్డ్ ఐ క్లీన్ ద హౌస్. అంటే ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 వర్బ్ వస్తాయి. సో పాస్ట్ పర్ఫెక్ట్లో ఏంటి? సెంటెన్స్ స్ట్రక్చరు ఐ వచ్చి లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ వచ్చి హ్యాడ్ వచ్చి V3 వర్బ్ వచ్చి మిగిలిన సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. ఆ మిగిలిన సెంటెన్స్లో ఇంకొక యాక్షన్ సెంటెన్స్ ఉంటుంది, రెండు యాక్షన్ సెంటెన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ సెంటెన్సెస్లో రెండు యాక్షన్స్ పాస్ట్లోనే జరిగిపోయి ఉంటాయి. అంటే పాస్ట్లోనే మొదలు పెట్టబడ్డవి, పాస్ట్లోనే ముగించబడ్డాయి కూడా. దానికి ప్రజెంట్కి ఏమీ లింక్ ఉండదు. సో అందుకే వాటిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్ అంటాము. రైట్? ఓకే, లెట్స్ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్. అదేంటంటే నేను కొత్త బైక్ కొనుక్కున్నాను, దాన్ని ఎక్కువ ధరకు అమ్మేశాను. నేను కొత్త బైక్ కొనుక్కున్నాను, దాన్ని ఎక్కువ ధరకు అమ్మేశాను. అంటే అతని ద్వారా రెండు యాక్షన్స్ జరగబడ్డవి, ఆ రెండు పాస్ట్లోనే జరిగేసినాయి. అప్పుడెప్పుడు ఒక కొత్త బైక్ కొనుక్కున్నాడు అంటే బ్రాండ్ న్యూ బైక్ కొనుక్కున్నాడు, దాన్ని మళ్ళీ అమ్మేశాడు కూడా అయిపోయింది. ఆ రెండు యాక్షన్స్ జరిగిపోయినాయి గతంలోనే. ఇంకా దానికి వర్తమానంలోనికి అంటే ప్రజెంట్లోకి ఏ కనెక్షన్ లేదు. నేను ఒక కొత్త బైక్ కొనుక్కున్నాను, దాన్ని అమ్మేశాను. సో ఈ సెంటెన్సెస్ని పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్సెస్ అని చెప్పటం జరుగుతుంది. ఎందుకు? రెండు యాక్షన్లు జరుగుతాయి, అవి గతంలోనే జరుగుతాయి, గతంలోనే ఒకటి మొదలు పెట్టబడుతుంది, ముగించబడుతుంది కూడా. సో రెండు యాక్షన్లు పాస్ట్లోనే జరిగిపోయి ఉంటాయి. ఓకే, రైట్. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ బాట్ అ న్యూ బైక్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ అ హయ్యర్ ప్రైస్. సో ఇక్కడ మనకి హ్యావ్ అనేది హ్యాడ్గా మారుతుంది. హ్యాడ్ వచ్చి మళ్ళీ V3 వర్బ్ వస్తుంది. పాస్ట్లో ఏంటి? హ్యాడ్ ప్లస్ V3 వర్బ్ వస్తుంది. సో వీ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్ దట్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3 వర్బ్. ఓకే, హ్యాడ్ అనేదే మారుతుంది, V3 వర్బ్ మాత్రము ప్రజెంట్లో కానీ పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ V3 వర్బే వస్తుంది, అది మాత్రం మారదు. కానీ ప్రజెంట్లో అయితే హ్యావ్ వస్తుంది, పాస్ట్లో అయితే హ్యాడ్ వస్తుంది. ఓకే, రైట్. ఓకే, ద థర్డ్ టెన్స్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ అంటే మనకు తెలుసు ముగించిపోయిన సంగతి గురించి మాట్లాడతాము అని. సో పర్ఫెక్ట్ అంటే జరిగిపోయిన దాని సంగతి, అంటే ముగించబడ్డ సంగతి ప్లస్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఈ రెండు ఉంటాయి. మరైతే ఫ్యూచర్ అంటే ఇంకా జరగలేదు, జరిగే వాటి గురించి.
అంటే ఇది కొంచెం కొంచెం ట్విస్టింగ్ ఉంది కదా. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక క్రియ మొదలు పెట్టబడి అది ఫ్యూచర్లో ఒక స్పెసిఫిక్ అంటే ఒక ఖచ్చితమైన సమయానికి ముగించబడుతుంది అని మనకు ఖచ్చితంగా తెలిసినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఉపయోగించే సెంటెన్సెస్నే ఫ్యూచర్ పర్ఫెక్ట్ సెంటెన్స్ అని అంటాము. అర్థమైందా? కొంచెం పెద్దగా ఉంది కదా ఇది. సరే, ఒక క్రియ మొదలు పెట్టబడుతుంది. ఆ మొదలు పెట్టబడిన పని ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఏదో ఒక పర్టికులర్ టైంలో అది ముగించబడుతుంది, అది మనకు తెలుసు, అది ఆ టైంకి అయిపోతుంది అని. సో అట్లాంటి సిచ్యువేషన్ని మనం చెప్పడాన్నే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్తాము. అయితే ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ రెండు సందర్భాలలో చెప్పచ్చు. ఒకటేమో మొదలు పెట్టబడి ఒక స్పెసిఫిక్ టైం ప్రకారం ఈ పని అయిపోతుంది అని చెప్పటం ఒకటి. రెండవది ఏంటంటే ఫ్యూచర్లో ఇంకొక యాక్షన్ మొదలు పెట్టడానికి ముందు ఏదైతే సిచ్యువేషన్ ఏదైతే సంఘటన జరుగుతుందో ఆ జరిగే సంఘటన గురించి కూడా రెండు కలిపి చెప్పేటప్పుడు కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ సెంటెన్సెస్ని ఉపయోగిస్తాము. ఓకే, ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కానీ ఎగ్జాంపుల్స్ చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నేను వచ్చే మేలోగా నా మాస్టర్స్ డిగ్రీ ముగించుకొని ఉంటాను అంటే వచ్చే మే, ఈ కమింగ్ మేలో, మే అంటే మంత్, ఏప్రిల్ మేలో ఈ వచ్చే మేలో నేను నా మాస్టర్స్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది నాది. అది సెంటెన్స్. నేను వచ్చే మేలోగా నా మాస్టర్స్ డిగ్రీని ముగించుకొని ఉంటాను అంటే ఏంటి? ఆల్రెడీ నేను మాస్టర్స్లో జాయిన్ అయిపోయాను, ఆ యాక్షన్ మొదలైపోయింది. అది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఈ మేలో కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే వాడికి తెలుసు మేలో ఎగ్జామ్స్ అవుతాయి, ఎగ్జామ్ రాస్తాడు, పాస్ అయిపోతాడు, కంప్లీట్ అయిపోతుంది, డిగ్రీ వచ్చేస్తుంది చేతికి అని తెలుసు, అది ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఇది ఫ్యూచర్లో పర్ఫెక్ట్ టెన్స్గా ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో ఇది జరుగుతుంది అని మనకు నిర్ధారణ ఉన్నప్పుడు ఈ రకమైన సెంటెన్సెస్ని ఉపయోగిస్తాం. దాన్నే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటాము. ఓకే, నేను వచ్చే మేలోగా నా మాస్టర్స్ డిగ్రీని ముగించుకొని ఉంటాను అంటే ఖచ్చితంగా అయిపోయి ఉంటుంది, రైట్? ఓకే, దాన్నే ఇంగ్లీష్లో ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై మాస్టర్స్ బై నెక్స్ట్ మే. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్. ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ది ఫ్రేజ్ ఏంటి? ఇక్కడ విల్ హ్యావ్ ఫినిష్డ్. ఈ మూడు రావాలి ఫ్యూచర్ పర్ఫెక్ట్ సెంటెన్సెస్లో. సబ్జెక్ట్ ఐ, హీ, షీ, ఇట్, దే ఎవరన్నా ఉండొచ్చు, కానీ దాంట్లో విల్ అంటే ఫ్యూచర్, ఖచ్చితంగా ఫ్యూచర్ అని మనం గుడ్డిగా దాన్ని రాయాలి. ఐ విల్ వచ్చిందంటే హ్యాజ్, హ్యాడ్ రాదు. విల్ వచ్చిందంటే అన్ని 3 టెన్సెస్కి హ్యావే వస్తుంది, హ్యాజ్, హ్యాడ్ రానే రాదు. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్, ఇది V3 వర్బ్. ఫినిష్డ్ వర్బ్ మాత్రం V3లోనే ఉంటుంది. అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కానీ V3 వర్బ్ మాత్రమే ఉపయోగించబడుతుంది, అంటే పాస్ట్ పార్టిసిపల్ మాత్రమే ఉపయోగించబడుతుంది. సో ఫ్యూచర్ కాబట్టి విల్ హ్యావ్ అని వస్తుంది. విల్ హ్యావ్ వచ్చిన తర్వాత V3 వర్బ్ వచ్చినాక ఆ మిగిలినది ఏదైతే స్పెసిఫిక్ టైంలో నేను ఈ యాక్షన్ కంప్లీట్ చేసుకుంటున్నా అనేది ఖచ్చితంగా చెప్తామో ఆ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. సో ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై మాస్టర్స్ బై నెక్స్ట్ మే. ఓకే, సెకండ్ సిచ్యువేషన్లో ఏ రకంగా ఉపయోగిస్తాము అంటే సంథింగ్ విల్ హ్యాపెన్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఏంటి? ఈ సెకండ్ సిచ్యువేషన్లో మొదట జరిగే యాక్షన్ ఫినిష్ అవ్వకముందే రెండవ యాక్షన్ జరిగిపోయి ఉంటుంది అనే సిచ్యువేషన్ని చెప్పేటప్పుడు. అంటే ఒక యాక్షన్ అయితే మొదలవుతుంది, అది కంప్లీట్ అవ్వదు, కానీ ఏదైతే రెండో యాక్షన్ ఆ సెంటెన్స్లో ఉంటుందో అది జరిగిపోయి ఉంటుంది అని అస్యూమ్ చేయడం అంటే దాన్ని ఊహించుకోవడం, అది అయిపోయి ఉంటుంది అని. ఎందుకంటే ఖచ్చితంగా ఆ టైంకి అయిపోవాల్సిందే అని వాళ్ళకి తెలుసు, కాబట్టి అయిపోయి ఉంటుంది అని చెప్తారు. అట్లా చెప్పేటప్పుడు ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, అది ఎట్లా వస్తుంది సెంటెన్స్ చూద్దాం. మేము ఇండియాకి వచ్చేలోగా వాళ్ళు కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయి ఉంటారు అంటే మేము ఇండియాకి వచ్చేలోగా, ఇప్పుడు మేము అమెరికా నుండి బయలుదేరేసాము, ఇండియాకి వచ్చేస్తాం. ఇంకా మేబీ 2-3 డేస్ 1 మంత్లో మేము ఇండియాకి వచ్చేస్తున్నాం.
ఆ వచ్చేలోగా ఏమవుతుందంటే ఇండియాలో ఇంకొక యాక్షన్ జరుగుతుంది. ఏంటది? వాళ్ళు అంటే వాళ్ళ పేరెంట్స్ అన్న ఎవరన్నా వాళ్ళు కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయి ఉంటారు. అంటే వాళ్ళు ఆ టైంకి మేము ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోతాము అని చెప్పబడింది కాబట్టి ఆ యాక్షన్ కన్ఫర్మ్డ్. ఖచ్చితంగా మేము వచ్చేటప్పటికి వాళ్ళు ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయే ఉంటారు. అంటే మేము వచ్చి ఆ కొత్త ఇంట్లోకే వెళ్తాము వాళ్ళ దగ్గరికి అని చెప్పే సిచ్యువేషన్. అర్థమైందా? మేము ఇండియాకి వచ్చేలోగా వాళ్ళు కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయి ఉంటారు. అంటే ఏంటి? ఇక్కడ స్పెసిఫిక్ టైం తెలీదు. ఏప్రిల్, మే, జూన్, నెక్స్ట్ మంత్ అట్లా స్పెసిఫిక్ టైం తెలియదు, కానీ సిచ్యువేషన్ కన్ఫర్మ్డ్ సిచ్యువేషన్. మేము వచ్చేలాగా వాళ్ళు కొత్త ఇంట్లోకి వస్తారు. అది మేము ఎప్పుడు వస్తామో వాళ్ళు ఎప్పుడు కొత్త ఇంట్లోకి వస్తారు అనే టైం స్పెసిఫై చేయలేదు, డేట్లు మంత్స్ స్పెసిఫై చేయలేదు. ఓన్లీ సిచ్యువేషన్ మాత్రమే కన్ఫర్మ్డ్. అయితే మేము వచ్చేలోగా మాత్రం వాళ్ళు ఆ ఇంట్లో ఉంటారు. అది కన్ఫర్మ్డ్ సిచ్యువేషన్. ఓకే, దాన్ని ఇంగ్లీష్లో ఏ రకంగా చెప్తాము అంటే, బై ద టైమ్ వీ కమ్ టు ఇండియా దే విల్ హ్యావ్ షిఫ్టెడ్ ఇన్ టు అ న్యూ హౌస్. బై ద టైమ్ వీ కమ్ టు ఇండియా, మేము ఇండియాకి వచ్చేలోగా, బై ద టైమ్ వీ కమ్ టు ఇండియా దే విల్ హ్యావ్ షిఫ్టెడ్. దే అనేది సబ్జెక్టు, విల్ హ్యావ్ షిఫ్టెడ్ అనేది ఆల్వేస్ సేమ్ ఇన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్సెస్. విల్ అనేది ఫ్యూచర్, హ్యావ్ అనేది ఆక్సిలరీ వర్బ్ ప్రజెంట్, షిఫ్టెడ్ అనేది V3 వర్బ్. ఓకే, దే విల్ హ్యావ్ షిఫ్టెడ్ ఇన్ టు అ న్యూ హౌస్. రైట్. సో ఈ రకంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ని, కంప్లీటెడ్ యాక్షన్ని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉపయోగిస్తాము. అంటే జరగబోయే సిచ్యువేషన్స్లో కూడా ఇది కంప్లీట్ అవుతుంది అని కన్ఫర్మ్డ్గా ఉన్న సిచ్యువేషన్స్ని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఓకే ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వచ్చే సెప్టెంబర్లోగా వాళ్ళ పెళ్ళి అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇది సెప్టెంబర్, స్పెసిఫిక్ టైం. సెప్టెంబర్లో ఏదో ఒక డేట్ వాళ్ళు కార్డు పంపించేసారో మనకు తెలిసి ఆ డేట్కి వాళ్ళ పెళ్ళి అయిపోయి ఉంటుంది. ఓకే, ఇది స్పెసిఫిక్ టైం. వచ్చే సెప్టెంబర్లో వాళ్ళ పెళ్ళి అయిపోయి ఉంటుంది. ఇది కన్ఫర్మ్డ్ కాబట్టి ఫ్యూచర్లో ఇది జరిగిపోతుంది అని మనం చెప్పేస్తున్నాం. దాన్ని ఇంగ్లీష్లో, బై నెక్స్ట్ సెప్టెంబర్ దే విల్ హ్యావ్ బీన్ మ్యారీడ్. దే విల్ హ్యావ్ బీన్ మ్యారీడ్. ఇక్కడ బీన్ అంటే ఏంటి? ఇక్కడ బీన్ అనేది అంటే ఉండటం అని ఏదైతే మనం చెప్తామో ఆ ఉండటం అనే దానికి ఎప్పుడు బీన్ అనేది ఉపయోగిస్తాం. సో బై నెక్స్ట్ సెప్టెంబర్ దే విల్ హ్యావ్ బీన్ మ్యారీడ్. వచ్చే సెప్టెంబర్లోగా వాళ్ళ పెళ్ళి అయిపోయి ఉంటుంది. దే విల్ హ్యావ్ బీన్ మ్యారీడ్ బై నెక్స్ట్ సెప్టెంబర్. ఓకే, రైట్. ఈ రకంగా స్పెసిఫిక్ టైంలో కానీ అన్సర్టన్ టైం, స్పెసిఫిక్ టైం లేకపోయినా కూడా సిచ్యువేషన్ స్పెసిఫిక్ అయితే ఈ రెండు సందర్భాలలో ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్లో ఏదైతే జరగబోయే సంఘటన ఖచ్చితంగా మనకు నిర్ధారించబడితే, అంటే ఖచ్చితంగా మనకు తెలిస్తే, ఈ ఫ్యూచర్లో ఈ టైంకి ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని మనకు తెలిస్తే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్నే ఉపయోగించడం అనేది జరుగుతుంది. రైట్. ఓకే, సో పర్ఫెక్ట్ టెన్సెస్ అనగానే మనకు 3 ఆస్పెక్ట్స్ గుర్తుండాలి. ఒకటి ఏంటంటే, పర్ఫెక్ట్ సెంటెన్సెస్ ఆల్వేస్ పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడతాయి, జరిగిపోయిన సంగతులను గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తాము. రెండవది ఏంటి అంటే, వీటిలలో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనే ఆక్సిలరీ వర్బ్స్ ఖచ్చితంగా వస్తాయి. మూడవది ఏంటంటే, ఈ 3 టెన్సెస్లో ఉండే వర్బ్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, అదేంటి V3 వర్బే ఖచ్చితంగా యూస్ చేయబడుతుంది. సో ఈ 3 ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకొని పర్ఫెక్ట్ టెన్సెస్ని ఉపయోగించడం నేర్చుకోవాలి. ద మోర్ వీ ప్రాక్టీస్ ద మోర్ ఈజీ ఇట్ విల్ బీ ఫర్ అస్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ గాట్ ఆల్ ద కాన్సెప్ట్స్ క్లియర్. సో ఈ టెన్సెస్ మీకు అర్థమైనట్టయితే, కాన్సెప్ట్స్ క్లియర్ అయినట్టయితే, నిజంగా మీకు నచ్చినట్టయితే kindly like, share and most importantly subscribe. Thanks for watching. Take care. Bye bye. I'll see you in my next video. Till then, have a great time.